హలో గాయస్, ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజుల తర్వాత ఒక వ్లాగ్ అప్లోడ్ చేస్తున్నా. ఇది కూడా చాలా హెల్ప్ఫుల్ వ్లాగ్. మనము ఎక్కువ ఫారెన్లో ఉన్న వాళ్ళు ఇండియాకి ట్రావెల్ చేస్తున్నా, లేదా ఇండియాలో పుట్టిన పిల్లలు ఎటన్నా అబ్రాడ్కి తీసుకెళ్ళాలన్నా ఎక్కువ వరీ అయ్యేది వ్యాక్సినేషన్స్ గురించే. సో ఈ వ్లాగ్లో నేను వ్యాక్సినేషన్స్ ఎట్లా చేసినాం, ఆరుకి అసలు ఎట్లా మేనేజ్ చేసినాము ఇండియా ట్రావెల్ చేసినప్పుడు, మళ్ళీ యూకే వచ్చినప్పుడు అనే డీటెయిల్స్ క్లియర్గా చెప్తాను. పాపం ఇండియాలోనే ఫీవర్, కాఫ్, కోల్డ్ ఉండే అనమాట. సో అది ఇంకా తగ్గలేదు. ముక్కంతా ఇట్లా రన్నింగ్ ఉంది, రన్నింగ్ వస్తుంది, బాగా హార్డ్గా బ్రీత్ చేస్తుండు. సో హాస్పిటల్లో చూపిద్దామని తీసుకొచ్చినాం. ఇది చిల్డ్రన్ ఎమర్జెన్సీ వార్డ్ అనమాట. డైరెక్ట్ వాకిన్ వచ్చి చూపించవచ్చు అనమాట. జనరల్గా అయితే అపాయింట్మెంట్ బుక్ చేసుకొని వెళ్ళాలి, బట్ ఎమర్జెన్సీ ఉంటే వచ్చి ఇక్కడ చూయించుకోవచ్చు. సిక్గా అయిపోయింది. ఇండియా నుండి యూకే వచ్చేటప్పుడు నేను వ్లాగ్లో మెన్షన్ చేసిన ఆరుకి ఫీవర్ వచ్చింది బాగా అని చెప్పి. అయితే వాడికి ఫీవర్ ముందు 3 days ఉండే, కానీ వచ్చేటప్పుడు బాగా సర్దుండే అనమాట. ముక్కులు బాగా బ్లాక్ అయిపోయి బ్రీత్ తీసుకోవడానికి కష్టంగా ఉండే అనమాట. సో సర్ది ఒక్కటే కదా అని చెప్పి ట్రావెల్ చేసినప్పుడు కూడా బాగా సెట్ అయిపోయిండు మొత్తము. కానీ వచ్చినాక కొంచెం నీరసంగా అనిపిస్తే ఎందుకైనా మంచిది, అక్కడికి వెదర్ చేంజ్ ఉంటుంది కదా అని చెప్పి ఎమర్జెన్సీ వార్డుకి తీసుకొచ్చి చూపించినాం అనమాట. వాళ్ళు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు టెస్ట్లన్నీ చేసి అంత బాగానే ఉంది. కోల్డ్ తొందరనే తగ్గిద్ది, నెబులైజర్ లాంటివి ఏం పెట్టకండి అని చెప్పారనమాట. ఈరోజు మేము పొద్దున్నే లేచినాం 4:30కి. వాడు ఇండియా టైమింగ్స్కి లేస్తే వాడితో పాటు మేము కూడా లేవాల్సి వచ్చింది. చాలా లాంగ్ డే లాగా అనిపిస్తుంది. ఈరోజు హర్ష వాళ్ళ ఫ్రెండ్ మా పక్కన ఇల్లు తీసుకున్నాడు అనమాట. సో వాళ్ళు లంచ్కి పిలిస్తే అక్కడికి పోయి తినేసి వచ్చినాము. ఇప్పుడు హర్ష స్ట్రాలర్ సెట్ చేస్తున్నాడు. యాక్చువల్లీ ఈరోజు బయటికి పోయి షాపింగ్ చేద్దాం అనుకున్నాం. ఆరుకి కాళ్ళకి సాక్సులు, స్వెటర్, ఇక్కడ వెదర్కి సెట్ అయ్యేటట్టు చాలా చల్లగా ఉంది. ఇక్కడ 3 degrees 1 degree టెంపరేచర్ అట్లుంది. అవుట్ఫిట్ తీసుకుందాం అనుకున్నాం, కాకపోతే ఇక స్ట్రాలర్ వాడు ఉయ్యాలో ఉంది ఒకటి, అది సెట్ చేద్దామని చెప్పి చేయట్లేదు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ నాయిస్లో ఒకరు ఘోరంగా ఆడుతురు. ఇక్కడ ఎవరికో కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టు దొరికింది, దాని పైనుండి కింద దాకా కంకుతుంది. కిస్సులే ఏం లేదు ఇప్పుడు. దాని పనులు ఆడుతున్నాడు పైనుండి కింద దాకా. అసలు ఎట్లా ఎత్తుండంటే ఆగని చేస్తుండు. ఒక అద్భుతమైన టాయ్ దొరికింది అన్నట్టు ఎత్తుండు అప్పంచి. ఎవరిని పట్టించుకుంటున్నాడు అసలు. నన్ను యూత్ ఉరుకొత్తాడు. దీన్నే కడిగి, అసలు అది కడగం కూడా కడగలేదు, నోట్లో పెట్టుకుని వచ్చి ఏంది నాన్న మీ డాడీ తీసి నీ ముందు వేసిపోయాడు. నీట్గానే ఉందిలే. మస్తు ఘోరంగా ఆడుతుండు దీంతో. అక్కడ హర్ష స్ట్రాలర్ సెట్ చేస్తుండు. అంతకుముందు చిన్నగా పడుకునే బాబు 45 days వరకు ఆ పడుకోబెట్టి తిప్పే స్ట్రాలర్ యూజ్ చేసినాము. అదే అట్లేనో పడుకునేవాడు. ఇప్పుడు పండుకునే స్టేజ్ దాటిపోయింది, ఇక కూర్చోవడానికి సెట్ చేస్తుండు. ఇప్పుడు ఇగో ఈ బెలూన్లో గాలి కొట్టాలి. ఇండియా నుండి తీసుకొచ్చిన అది. ఇది ఇండియాలో రోడ్ సైడ్ అమ్ముతుంటుంటే తీసుకున్నా. 300 rupees. అసలు కానీ ఇక్కడ ఎంత హెల్ప్ అవుతుందో నాకు. ఇక్కడ టబ్బులో స్నానం చేపించేటప్పుడు బాగా జారుతుండే అనమాట ఆరు. సో దీంట్లో కూర్చోబెట్టి చేపిస్తుంటే మంచిగా ఉంది. అసలు చాలా హెల్ప్ అవుతుంది. తీసుకురావడమే మంచిది. లాస్ట్ డే రోజు నేను తమ్ముడు ఊరికే విశాల్ మార్ట్కి వెళ్ళాం అనమాట. వచ్చే దారిలో ఎక్కడో కనిపిస్తే అప్పుడప్పుడు ఆరు ఆడుకుంటాడు కదా అని తీసుకొచ్చిన. నువ్వు ఆడతాడు ఉరుకుతాడు ఎక్కడికో ఉరుకుతాడా మీ మమ్మీ పాట నచ్చక సాక్సులు కొంటే వానికి ఆ సాక్సులనే చూసుకుంటాడు. పెట్టమ్మా ఆరు, నీ చాక్సులు బాగున్నాయి నాన్న. కొత్త క్యాపులు, కొత్త మిట్టన్స్, కొత్త చాక్సులు. అలా కూర్చొని అలా దొరికి లోపలికి వచ్చి క్యూట్ ఉన్నావు. వింటర్ వేర్ లో సూపర్ ఉన్నావు. ఏంటిది దాన్ని ఇదంతా? పని చేస్తే గిన్ని పనులు ఉన్నాగా. అరే స్ట్రాలర్లోనేమో సామాన్లు అన్నీ. మరి బేబీ ఎక్కడ అంటే బేబీ ఇక్కడ. సో వ్యాక్సినేషన్స్ విషయానికి వస్తే ఆరు పుట్టిన తర్వాతకి మేము
ఆల్మోస్ట్ 4 వీక్స్ దాటిన తర్వాతకి బీసీజీ వ్యాక్సినేషన్ అపాయింట్మెంట్ వచ్చిందనమాట. బీసీజీ వ్యాక్సినేషన్ వేయించిన తర్వాతకి మేము అప్పుడు పాస్పోర్ట్ అప్లై చేయడం ఆ ప్రాసెస్లో ఉండే. సో పాస్పోర్ట్ వచ్చిన తర్వాతకి ఇక్కడ జీపీలో కనుక్కుంటే వాళ్ళు ట్రావెల్ చేయొచ్చు అని చెప్పారనమాట. వ్యాక్సినేషన్స్ ఏం వేయించలేదు అప్పటికే. ఇండియాలో ఎక్కడైతే వ్యాక్సినేషన్స్ ఏమేమి ఉన్నాయో అవే వేయించుకోవచ్చు అని చెప్పారనమాట. ఓన్లీ నేను ఇక్కడ బీసీజీ మాత్రమే వేయించి తీసుకొని వెళ్ళిన. ఇండియాకి వెళ్ళిన తర్వాతకి మళ్ళీ ఇండియాలో రెగ్యులర్గా 3 months వ్యాక్సినేషన్స్ అవి ఏవైతే ఉంటాయో అవన్నీ మళ్ళీ ప్రాపర్గా వేయించిన అనమాట. 3 monthsది 1 to 3 ఫస్ట్ 1 month, 2nd month, 3rd month వరుసగా వేస్తారు కదా, ఎవ్రీ మంత్ అవి వరుసగా వేయించినాము. తర్వాతకి మేము ఇటు ట్రావెల్ చేసినాం అనమాట 5th monthలో. 5th monthలో ఇక్కడికి వచ్చిన తర్వాతకి ఇండియాలో నేను ఈ వ్యాక్సినేషన్స్ వేయించిన అని చెప్పేసి ప్రాపర్ రిపోర్టు ఇక్కడ హాస్పిటల్లో చూపిస్తే ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ పోలియో వ్యాక్సినేషన్ ఉందనుకోండి, పోలియో వ్యాక్సినేషన్ ఓన్లీ 2 types ఆఫ్ పోలియోస్ మాత్రమే కవర్ చేస్తుంది. బట్ ఇక్కడ మేము వేసేది ఆల్మోస్ట్ 4 types ఆఫ్ పోలియో కవర్ చేస్తుంది. సో మేము మళ్ళీ వేస్తాము అని చెప్పేసి వేసిరనమాట. అండ్ తను ఏమని చెప్పిందంటే, డాక్టర్ మాకు మీరు యాక్చువల్గా రిపోర్ట్తో వచ్చిరు, కొంతమంది అయితే ఇట్లా ఆఫ్రికా కానీ ఇండియా కానీ అట్లా ట్రావెల్ చేస్తే వాళ్ళు రిపోర్ట్ కూడా ఉండవు, వాళ్ళకి ఏ వ్యాక్సినేషన్ వేయించినామో కూడా ఐడియా ఉండదు. సో అట్లా అన్న వాళ్ళకి మేము మళ్ళీ ఫస్ట్ నుండి అన్ని వ్యాక్సినేషన్స్ వేస్తాము. సో ఎప్పుడైనా కానీ వ్యాక్సినేషన్స్ అండర్ వ్యాక్సినేట్ ఉండకూడదు అండ్ ఓవర్ వ్యాక్సినేట్ కూడా పిల్లలు అవ్వరంట. సో మళ్ళీ అన్ని వ్యాక్సినేషన్స్ వేయించడం మంచిదే అని చెప్పేసి మళ్ళీ అన్ని వ్యాక్సినేషన్స్ 6 వేసిరనమాట. బికాస్ మేము ఇండియాలో వేయించిన వ్యాక్సినేషన్స్ నేను ఇందాక చెప్పిన రీజన్కి అన్ని టైప్స్ ఆఫ్ ఫ్లూ కవర్ చేయవు. అండ్ ఆల్సో కొన్ని మెనిజైటిస్ బి అని ఇక్కడ ఒక వ్యాక్సినేషన్ వేసిరనమాట, బ్రెయిన్కి సంబంధించింది. సో అది ఇండియాలో అసలే వేయలేదు. సో అట్లా ఇండియాలో కవర్ కాని వ్యాక్సినేషన్స్ ఇక్కడ వేసేసారు. అండ్ ఆల్సో ఇండియాలో వేసిన వ్యాక్సినేషన్స్ కూడా మళ్ళీ వేసారు అనమాట 6కి, టైమ్ లైన్స్ అన్నీ చూసుకొని. సో వ్యాక్సినేషన్స్ అనేది అస్సలు ప్రాబ్లం కాలేదు. మీరు ఇక్కడ ట్రావెల్ చేసినప్పుడు ఇక్కడ డాక్టర్స్తో కన్సల్ట్ అవ్వండి, ఇండియాకి ట్రావెల్ చేసినప్పుడు మళ్ళీ ఇండియన్ డాక్టర్స్తో కన్సల్ట్ అవ్వండి. మోస్ట్లీ మనం ఎక్కడైతే ఉంటున్నామో అక్కడికి వచ్చిన తర్వాతకి మళ్ళీ డాక్టర్స్ని కన్సల్ట్ అవ్వడం బెటర్ అనమాట. ఇట్లా తెలిసిన ఇన్ఫర్మేషన్ కానీ చెప్పిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం కన్నా కూడా హాస్పిటల్కి వెళ్ళి ఈ వ్యాక్సినేషన్స్ వేయించినాము, ఇది ఓకేనా అని చెప్పేసి డాక్టర్స్ని అడిగి వాళ్ళ సజెషన్ తీసుకొని మిగిలిన వ్యాక్సినేషన్స్కి ప్రొసీడ్ అవ్వడం బెటరు. బట్ 6కు మాత్రం ఇట్లా జరిగిందనమాట. హోప్ దిస్ ఈస్ హెల్ప్ఫుల్. నేను పర్టికులర్గా వ్యాక్సినేషన్స్ గురించి మాట్లాడదామని చెప్పి ఈరోజు ఈ వ్లాగ్ అప్లోడ్ చేస్తున్నా. చూసినా నువ్వు ఏమైందన్న డల్ ఉన్నావు, నిద్ర వస్తుందా? పద అమ్మో ఏడోక ముందే మూవ్ చేయాలి, అబ్బో ఏడోక ముందే మూవ్ చేయాలి. అపాయింట్మెంట్ తర్వాతకే మేము కాఫీ షాప్కి వచ్చినాం. ఇది మా ఫేవరెట్ కాఫీ షాప్, ఆల్మోస్ట్ 6 years నుండి మా ఫేవరెట్. ఇది మార్కెట్కి వచ్చినాం, ఇది లెస్టర్ మార్కెట్. మన దగ్గర సంతలాగా. మ్యాంగో తీసుకోలేదు, 3 spinach pound అంట, తీసుకో. 3 spinach a pound. Any more quick, come on. సో అదండి ఈరోజు వ్లాగ్. మీకు ఎట్లా అనిపించింది అండ్ ఇంకా ఎట్లాంటి వ్లాగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేవి కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అప్పటి వరకు సెలవు. ఇట్లు మీ శ్రావణి.